జగిత్యాల జిల్లా భీమరెడ్డిగూడెం నాయకపుగూడెం గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిశారు. ఎమ్మెల్యే వారిని సాల్వాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి మద్దతు ఇవ్వాలని అన్నారు. పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైన గ్రామాలకు 10 లక్షలు ఇస్తానని చెప్పారు. గ్రామాల్లో ప్రజలు కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మండలంలో భీమరెడ్డిగూడెం సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోదరు ప్రమీల గారికి, మా ఉప సర్పంచ్ తమ్ముడు రవికి, మిగతా వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని గ్రామం అంటే ఈ దేశానికి పట్టుకొమ్మలని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు. పల్లెలు మంచుకుంటేనే పట్టణాలు మంచుకుంటాయి. పల్లెలలో మీరు పండించే పంటలు, మీరు ఏదైతే సేవ చేస్తారో తద్వారానే దేశం అభివృద్ధి చెందుతాం. 101 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పటికే 5 అయిపోయినాయి. ఇంకొక 3-4 అయితాయని చెప్పి తెలుస్తూ ఉంది. 5 గ్రామాలు ఏకగ్రీవమైనవి. నిన్ననే మంగళ అక్కడ గొండుగూడ నుంచి కావచ్చు, రంగపేట ఒడ్రకాల నుంచి కావచ్చు, ఇక్కడ మీరు వచ్చారు. ఇంకా కొద్దిసేపట్లో సారంగాపూర్ నాయకపుగూడెం నుంచి కూడా రాబోతున్నారు. జగిత్యాల చెర్లపల్లిలో మా సోదరి వనిత ఆనందరెడ్డి కూడా యునానిమస్ అయ్యారు. ఎవరైతే ఏకగ్రీవం అయితే ఆ గ్రామాలకు వెంటనే 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కలిసి పనిచేస్తూ మీరందరూ కూడా చూస్తున్నారు. ప్రతి గ్రామానికి కూడా ప్రతి దళిత వాళ్ళకు నిధులు తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో ఈజీఎస్ నిధులు తీసుకొచ్చారు. అట్లనే రేపటి నాడు గిరిజన గ్రామాలకు కూడా మన మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి లెటర్ ఇచ్చిన ప్రతి గ్రామానికి రోడ్లు మరియు కమ్యూనిటీ హాల్ కూడా వెనక